హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఈ డిజైన్ మనం మోడల్ బ్లౌజ్కి బ్యాక్ మోడల్ అనేది. ఇప్పుడు ఈ బ్యాక్ మోడల్ కోసం నేనైతే బ్లౌజ్కి మ్యాచింగ్ కలర్ అనేది తీసుకున్నాను. ఇలా తీసుకున్న తర్వాత 3-3.5 ఇంచెస్కి ఎడల్పు అనేది చూసుకోవాలి. చూసుకున్న తర్వాత దీనికి సగానికి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఈ విధంగా మనం కుచ్చిలుగా పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరికి స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇది ఓన్లీ బ్యాక్ వరకే నేను డిజైన్ అనేది పెడుతున్నాను. ఇలా చివరి దాకా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చివరి దాకా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుందాం, కుర్చీలు అనేది పెట్టుకుందాము. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ వరకు వదిలేసి ఇలా చిన్నగా ఇలా పైకి పెట్టినా పర్లేదు, కిందికి పెట్టుకున్నా పర్లేదు, మీ ఇష్టం అండి. మీకు ఏ సైడ్కి మీ చేయి తిరుగుతుందో ఆ సైడ్కి మాత్రం మీరు ఫ్రిల్స్ అనేది పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టుకోండి. అన్నీ ఒకే లెవెల్లో వచ్చేటట్టుగా చూసుకోండి. ఒకటి ఎక్కువ, ఒకటి పెద్దగా, ఒకటి చిన్నగా కాకుండా ఇలా కుర్చీలు అనేది సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి. న్యూ మోడల్ అండి, ఇది ఒకటి కొత్త మోడల్. అన్నీ ఇదే విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటారండి. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కుర్చీలు అనేది ఇలా పెట్టుకోవాలండి. నేను చూపించినట్లుగా మీరు ఫ్రిల్స్ అనేది రెడీ చేసుకోండి. నెక్ బ్యాక్ అయితే ఈ డిజైన్ వేయడం వల్ల చాలా లుక్ బాగుంటుంది. మీకు వేసి చూపిస్తాను నేను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఇలాంటి మోడల్స్ కుట్టాలంటే చాలా ఈజీగా కుట్టుకుంటారు. ఈ విధంగా చివరి దాకా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ పాదం లేపుకుంటూ మళ్ళీ పాదాన్ని దించాలి. అంటే ఇక్కడ నీడిల్ అనేది కిందికే ఉండాలండి. నీడిల్ కిందికి దించి పాదం పైకి లేపి మళ్ళీ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. అన్నీ ఒకే లెవెల్లో రావాలి. ఒకటి చిన్నగా, ఒకటి పెద్దగా, ఒకటి వెనక ముందు లేకుండా ఇలా సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా ఫ్రిల్స్ అనేది మీరు రెడీ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ కుర్చీలు అనేది తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలాగా మనం ఇక్కడ సెంటర్ పాయింట్కి మార్కింగ్ అనేది వేసాను చూడండి. ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ మోడల్ అనేది మీరు కూడా స్టిచ్చింగ్ చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి, కామెంట్ చేయడం. ఇలాగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సైడ్ నుంచి కూడా అదే విధంగా ఈ కుర్చీలు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు ఈ సైడ్ నుంచి కూడా ఈ విధంగా మీరు ఏ షేప్లో స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నారో నెక్ వచ్చేసి అదే షేప్లో మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది పెట్టానండి. ఈ రౌండ్ నెక్ మీదనే నేను స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ విధంగా షేప్ అనేది కొంచెం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. నేను ఇక్కడ చూపించిన విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇలా కొంచెం డిజైన్ అనేది ఈ విధంగా క్రాస్గా ఈ విధంగా బ్యాక్ డిజైన్ అనేది రెడీ చేశాను. నెక్స్ట్ దీనిపై నుంచి మనం ఈ లేస్ డిజైన్ని స్టిచ్చింగ్ అనేది చేసుకుందాం. దీనిపై నుంచి లేస్ డిజైన్ పెట్టేసి ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా లేస్తో మనం డిజైన్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా నెక్ అనేది చాలా లుక్ ఉంటుందండి. చూడ్డానికైతే ఇలా నెక్ చుట్టూ మీరు ఈ లేస్ డిజైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి నేను ఈ చివరికి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా ఇలా ఈ చివరికి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, చూస్తేనే చాలా లుక్ ఉందండి. ఇలా నెక్స్ట్ ఇప్పుడు ఈ సైడ్ నుంచి మనం నెక్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ చివరి నుంచి
ఇలా స్టిచ్చింగ్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. లుక్ అయితే చాలా సూపర్గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది డిజైన్ అనేది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఇక్కడ కావాలంటే ఈ కింది వైపుకి మీరు ఇలా లేస్ని డిజైన్ అనేది చేసుకోవచ్చు. కిందికి కూడా నేను డిజైన్ అనేది చేస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి చూడండి మీరు కూడా. మళ్ళీ ఈ చివరి నుంచి కూడా అంతే. ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంతేనండి మనం బ్యాక్ పార్ట్ డిజైన్ చేయాలనుకున్నది. ఈ విధంగా చూసారు కదా.